హాయ్ ఫ్రెండ్స్, మనం ఉప్పలపాడు పక్షుల కేంద్రం దగ్గర ఉన్నాం. ఆ పక్షుల కేంద్రానికి వెళ్ళే దారిది. ఆ రోడ్డు మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పిల్లలు చేపలు కనపడ్డాయని చెప్పారు. ఆ కుంటలో ఆ చెరువు అది. ఆ చెరువు దగ్గరలో చేపలు చూద్దామని చెప్పి మొబైల్ తోటి షూట్ చేద్దామని ట్రై చేశాను. దూరం నుంచి చూస్తే అవి కనిపించడం లేదు, బట్ విడిగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని జూమ్ చేసి చూశాను. చిన్న చిన్న చేపలు కనిపించినాయి. తర్వాత ఇటువైపు కూడా చూశాను. ఇక్కడ కూడా చిన్న చిన్న చేపలు కనిపించినాయి. పిల్లలైతే సార్ చేపలని గొడవ చేశారు. తర్వాత ఇటువైపు ఇంకా పెద్దవి ఉన్నాయని చెప్పి అన్నారు. ఇక్కడ కూడా చూసాము. ఇక్కడ కూడా కనిపించినాయి పెద్ద చేపలు, చిన్న చేపలు. తర్వాత ఇక లోపలికి బయలుదేరదామని వెళ్ళాం. అక్కడ బోర్డు ఎంట్రన్స్ ఉంది. అయితే ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ చెప్పారు. సరే, అక్కడ ఆ బోర్డు దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు. సరే, ఇక్కడ ఈ ఉప్పలపాడు అనేది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక పక్షి సంరక్షణ కేంద్రం. ఇక్కడ రకరకాలైన కొంగలను మనం గమనించవచ్చు. ఇక్కడికి సైబీరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి పక్షులు వలస వచ్చి స్థానికంగా ఉండే చెరువులకు సమీపంలో చెట్లపైన గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ 20 సంవత్సరాలకు పూర్వం పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పడింది. 2002లో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం చెరువుని అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇది ఉంది. అయితే గుడ్లు పెట్టడానికి అనువైన వాతావరణం, ఆహారం లభించటం వల్లనే ఇక్కడ పక్షులు ఇక్కడికి వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడికి చైనా, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, అలాగే నైజీరియా నుంచి పెయింటెడ్ స్టాక్స్, శ్రీలంక, ఆఫ్రికా నుంచి ఓపెన్ బిల్ స్టాక్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్, ఇలా వివిధ దేశాల నుంచి 32 రకాల పక్షులు మనకి ఆయా కాలాల్లో ఇక్కడికి వలస వస్తూ ఉన్నాయి. అయితే శీతాకాలం మధ్యలో ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చే రోజీ ప్లాస్టర్స్ మిడతల దండుని స్వాహా చేసి ఇక్కడ రైతులకు బాగా మేలు చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. పర్యావరణవేత్తల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికీ కాపలాగా ఉండే మరో పక్షి డాక్టర్ స్నేక్. వేలాదిగా వస్తున్న పక్షుల కోసం గ్రామంలోని మంచినీటి చెరువుని 10 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంతాన్ని ఇక్కడ వదిలేశారు ఈ పక్షుల కోసం. చెరువు మధ్యలో తుమ్మ చెట్లు, మట్టి దెబ్బలు ఇవి ఉండటం వల్ల ఇవి పక్షులకు బాగా ఆవాసంగా మారాయి. అయితే ఇక్కడ పార్కు లాగా పిల్లలకి ఉయ్యాల ఏర్పాటు చేశారు. ఈ ఉయ్యాల దగ్గర బాగా పిల్లలు అయితే సరదాగా ఊగుతూ ఉన్నారు. అలాగే ఈ పక్షులు ఏవే పక్షులు వస్తాయి అని చెప్పి ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారమ్మా. అయితే ఈ వలస అనేది కానీ మనం చూసినట్టయితే జీవశాస్త్ర నిపుణుల ప్రకారం వేల కిలోమీటర్ల ప్రయాణానికి ముందు ప్రాంత అంచనా కోసం కొన్ని పక్షులు ముందుగా పరిశీలించి వెళ్ళి తర్వాత అవి సమూహంగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొన్ని నెలల పాటు ఉండడానికి సిద్ధపడే ఇక్కడికి వస్తాయి. అయితే వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి వాటికి ఎగరటం నేర్పాక అవి మళ్ళీ వాటి ప్రాంతాలకి వెళతాయి. అయితే ఇక్కడ అనుకూల కాలంగానే మనం చూసినట్లయితే ఇవి ఎక్కువగా మనకి అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి. అయితే అక్టోబర్ నెలలో సాధారణంగా ఉప్పలపాడులో సుమారు 15,000 పక్షులు ఉంటాయి. అయితే ప్రతి ఏటా 12,000 దాకా పక్షులు వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ వాతావరణం సరిగా అనుకూలించకపోవడం వల్ల కేవలం ప్రస్తుతం అయితే 7,000 పక్షులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అయితే ఈ వాతావరణ పరిస్థితులు చక్కదిద్దడానికి ఇక్కడ కృత్రిమంగా చెట్లను పెంచడం, చెరువులు తవ్వించడం అలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే ఈ పక్షులను చూడటానికి మా పిల్లలైతే పైకి ఎక్కారు. అట్లా స్టెప్స్ అవి ఏర్పాటు చేశారు. ఆ పైకి ఎక్కి ఆ పక్షులను గమనిస్తూ ఉన్నారు. మిగతా పిల్లలు కూడా పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా చూడవచ్చు అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చెరువులో కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంది. వాటిని శుభ్రం చేయలేదట్టుంది బహుశా. ఇక మా వాడిని ఇటు చూడమంటే చూడటం లేదు. ఎందుకంటే అక్కడ కొండవీడి దగ్గర బోటింగ్కి అవకాశమే లేదని వీడియోలో దిగడానికి కొంచెం ఫీల్ అయినట్టున్నాడు. సరే, మనకి ఈ ప్రాంతంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే అక్కడ ఉయ్యాలు ఉండటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి అక్కడ రావటం,
పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే నెల్లూరు నేలపట్టుకు ఒకప్పుడు వెళ్ళే పక్షులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సుకు వెళ్ళే పక్షులు ఈరోజు ఈ ఉప్పలపాడుకు రావడం అనేది మిగిలిన ప్రాంతాల్లో అనుకూల పర్యావరణ పరిస్థితులు క్షీణించడమే కారణం అని చెప్తున్నారు. ఈ ఉప్పలపాడులో ఉన్న చెరువులు, చెట్లు పక్షులకి కావాల్సినటువంటి ఆహారం దొరకడంతో పక్షులు అనేవి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ పక్షుల్ని మనం చూడగలుగుతున్నాం, విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షుల్ని. ఈ పక్షుల కేంద్రం దగ్గర బాగా కోలాహలంగా ఉంది, బాగా పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. అయితే ఈ దగ్గరలో ఒక స్నాక్స్ లాగా ఐస్ క్రీమ్స్, అలాగే ప్యాకెట్స్, పిజ్జాలు, బర్గర్స్, అలాగే ఎగ్ పఫ్స్ ఇవి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు తినడానికి కొద్దిగా షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే మనం చెప్పినటువంటి తినుబండారాలు దొరికే ప్రదేశం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి ఇట్లా లోపలికి వెళ్దామని అనుకున్నాను. సరే లోపలికి వెళ్ళి చూస్తే మా పిల్లలు ఇక్కడ ఎగ్ పఫ్ తింటా కనిపించారు. ఏంట్రా అని అడిగితే సరే అయిపోయినాయి అన్నీ అని చెప్పారు. సరే కొంతమంది ఇక్కడ ప్యాకెట్స్ అవి కొనుక్కుంటా కనిపించారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొండవీడి దగ్గరలోని ఫిరంగిపురం, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం ఫిరంగిపురం. ఇది మండల కేంద్రం కూడా. అయితే ఇది గుంటూరు పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిరంగిపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కొండవీడి గ్రామం ఉంది. ఆనాటి పూర్వం కొండవీటి రెడ్డి రాజులకి ఈ గ్రామం ఫిరంగుల తయారీ మరియు రవాణా కేంద్రంగా ఉండేది. అయితే క్రిస్మస్ వేడుకలు దేశ విదేశాల్లో ఏ విధంగా జరుపుకుంటారో ఫిరంగిపురంలోని బాలయేసు ప్రార్థనా మందిరంలో కూడా అంతే ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ చర్చి యొక్క విశేషత ఏంటంటే 125 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చర్చికి. ఇది తెలుగు రాష్ట్రాల్లో 2వ అతిపెద్ద చర్చి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చి ఇదే. 1875 సంవత్సరంలో లండన్ మిల్ హిల్ సభకు చెందినటువంటి ఫాదర్ థియోడర్ డిక్మన్ ఫిరంగిపురానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బాలయేసు మందిరం శిథిలావస్థకి రావడంతో ఆయన మనసు అనేది కొద్దిగా చలించిపోయిందంట. అయితే అది చూసినటువంటి ఆయన అప్పటి నుంచి ఆ ఫిరంగిపురంలోనే ఉండిపోయి దాదాపు అక్కడ 15 సంవత్సరాలు శ్రమించి 1891 నాటికి బాలయేసు క్యాథడ్రల్ చర్చి నిర్మించారన్నమాట. ఇక్కడ కార్మెల్ మాత పేరుతోటి జూలై 14, 15, 16 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటితో పాటు ప్రతి ఏడాది డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ చర్చి లోపల ఎలా ఉందనేది పిల్లలు అయితే అడిగారనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో ఈ చర్చి ఉంది కాబట్టి చర్చి బాగా కొన్నేళ్ల చరిత్ర ఉంది, ఇది మా తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉందని 10th క్లాస్ విద్యార్థులు అడగడంతో ఇక్కడికి వెళ్ళాము. అయితే ఈ లోపల మాత్రం చాలా బాగుంది. బెంచెస్ అనేవి చాలా కాస్ట్లీ బెంచెస్ అట్టుంది. అవి కూర్చోడానికి ఇటువైపు 3 దారులు ఉన్నాయి, అలాగే ఆపోజిట్ కార్నర్స్లో 2 దారులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక పిల్లలు బాగా పెయింటింగ్ బాగుంది సార్ పైన అట్లా చూడండి అని చెప్పారు. ఇక పైకి మొబైల్ పెట్టి చూశాను. పెయింటింగ్ అయితే వేసినట్లు గ్రేట్, నిజంగా చాలా బాగా పెయింట్స్ వేశారు. అంత ఎత్తులో ఆ పెయింట్స్ చేతితో వేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ పెయింట్స్ వేసే వాళ్ళకి. ఇక్కడ ఫాస్టర్స్ వచ్చి అక్కడ కూర్చొని వాక్యాలు చెప్తారట్టుంది. ఇటువైపు కూడా కొంతమంది కూర్చున్నారు. ఇది మొదటి దారి. ఇక్కడ కెమెరాస్ పట్టుకొని ఉన్నారు. బహుశా ఇక్కడ పెళ్లి జరుగుతుందని మాకు తర్వాత అర్థమైంది. అయితే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది ఇంత పెద్ద చర్చిలో ఎంతోమంది అక్కడికి వచ్చి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ. సరే మేము మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా చూసాం. చూసి బయటికి రిటర్న్ అయ్యాం. పిల్లలైతే చాలా బాగుంది సార్ చర్చ్ అని చెప్పారు. ఇట్లా బయటికి వెళ్తూ ఉన్నాం.
ఈ బయటకొచ్చాక ఇక్కడ కొంతమంది బెగ్గర్స్ కనిపించారు. టోటల్‌గా ఈ ప్రాంతం ఇది. అయితే ఇది ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌కి ఆపోజిట్‌గా ఉంది ఈ ప్రాంతం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమరావతి మ్యూజియం దగ్గరకు వచ్చాం. అయితే మేము మ్యూజియం దగ్గరికి వెళ్ళలేకి బాగా టైము 4:30 దాటిపోయింది. ఆ బస్సులు రిటర్న్ చేసుకొని అక్కడ పెట్టేలేకి 5 అయిపోయింది. ఈలోపు మా సార్ టికెట్స్ అవి తీసుకున్నారు. కాబట్టి టైము అయిపోయింది, అలౌ చేయరేమనుకున్నాం, కానీ అలౌ చేశారు. మా పిల్లలందరూ కూడా చక్కగా లోపలికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో మేము చూసేసరికి ఆదివారం కావడంతో బాగా ఎక్కువ మంది కనిపించారు. ఎక్కువ బస్సులు ఉన్నాయి. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు చాలామంది కనిపించారు అక్కడ. బాగా సందడిగా ఉంది. అందరూ అయితే ఇంకా ఎవరు చూడలేదు, చూడటానికి రెడీగా ఉన్నారు. కానీ కొంతమంది అయితే చూసి బయట కూర్చొని వాటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు, లోపల ఉన్నటువంటి విశేషాల గురించి. అయితే మేము వెళ్దామని చెప్పి లైన్లో నిలబడ్డాం. క్యూ అనేది చాలా పొడవు ఉంది. సరే మేము వెళ్తాము, చూడలేమో అనుకుంటూ ఉన్నాం. అయితే మొత్తానికి అక్కడ పర్మిషన్ అయితే వచ్చింది. చిన్నగా లైన్ అయితే కదలటం స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగుందో. పక్కన అయితే బాగా గ్రీనరీగా ఉంది. ప్రశాంతంగా కూర్చొని చల్లగా అక్కడ కబుర్లు చెప్పుకోవడానికి చాలా హాయిగా ఉందన్నమాట. కొంతమంది ఇటు వెనక వైపు నుంచి వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ అక్కడ క్లోజ్ చేసి ఉంది. మొత్తానికి లైన్ అయితే కదిలింది. పిల్లలు ఇలా చక్కగా లైన్లో ఉండి లోపలికి వెళ్ళి చూడటానికి రెడీగా ఉన్నారు. అయితే చాలామంది ఆదివారం కావడంతో అక్కడికి రావడంతో, అదిగాక టైము క్లోజ్ చేసే టైం అవటంతో అంత ఒత్తిడిగా కనిపించిందనమాట. అమరావతిలోని పురావస్తు మ్యూజియంలో వేల సంవత్సరాల నాటి అవశేషాల సంపద విస్తృతమైన తవ్వకాల ద్వారా బయటపడింది. దీని సేకరణలు అమరావతి యొక్క గొప్ప చరిత్రని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా 3వ శతాబ్దం బీసీ నుండి మహాచైత్య జైంట్ స్తూపంలో భాగమైన శిల్పాలతో సహా 18వ శతాబ్దపు చివరిలో మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో కల్నల్ మకాంజీచే ఈ సైట్ని మొదటిసారిగా కనుగొన్నారు. అయితే ఈ మ్యూజియంలో గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీ 1, గ్యాలరీ 2 అని చెప్పి, గ్యాలరీ 3 అని చెప్పి ఏర్పాటు చేశారు. అయితే మ్యూజియం ప్రాంగణంలో మనకి స్తూపం యొక్క నమూనా మరియు పునర్నిర్మించినటువంటి రైలింగ్, గౌతమ్ సిద్ధార్థ నిష్క్రమణ, గుర్రం కంటకం తిరిగి రావడం మరియు అజాతశత్రుని రాజయేనుగు, నలిగిరి కథ వంటి కీలక ఘట్టాలని వివరిస్తూ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాం, కానీ ఆ వీడియోస్ తీయడానికి వీలు పట్టలేదు. ఎక్కువ మంది ఉండటంతో, ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో త్వరగా నెట్టేస్తూ ఉన్నారు. చూడటానికి అంత ఫ్రీగా చూడటానికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అయితే ఆ మ్యూజియం లోపల పురాతన కాలం నాటి అవశేషాలు చూడండి. బుద్ధుడి విగ్రహం చూడండి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మాకు కొన్ని కనిపించినాయి. ఇక్కడ గ్లాసుల్లో పెట్టి ఉంచారు కొన్ని. అవి ఏంటి అని చదవడానికి కూడా అంత టైం లేదు. ఇక్కడ ఏదో దేవనాగరి లిపిలో రాసి ఉంది, అది అర్థం కూడా కాలేదు మాకు. ఇది స్తూపం ఇరిగిపోయి ఉంది. అలాగే ఇంకో కొన్ని ఉన్నాయి ఇక్కడ. అక్కడ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఉండేసి వెళ్ళిపోండి స్పీడ్గా, టైం అయిపోయే టైం, క్లోజ్ చేసే టైం అని చెప్పి చాలా స్పీడ్గా మూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బయటికి అట్లా దారిలోనే బయట కొన్ని ఉన్నాయని చెప్పి ఇటు బయట వైపు పంపించారు. ఈ బయట వైపు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ విగ్రహాల్లాగా. అలాగే మొక్కలు ఉన్నాయి. తర్వాత ఇటు కొన్ని అంటించబడి ఉన్నాయి. అవి అవశేషాలు ఏం బహుశా శిథిలాల అవశేషాలు అయి ఉండొచ్చు. అయితే అట్లా ముందుకి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, ఆ బుద్ధుడికి సంబంధించిన స్తూపానికి సంబంధించినటువంటి ఆ చిహ్నం లాగా అక్కడ సిమెంట్ తోటి చేశారు.
అయితే అప్పట్లో అలా ఉండేదేమో బహుశా బుద్ధుని స్తూపం దగ్గర చిహ్నం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ అవి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ కూడా ఆ శిథిలాలకు సంబంధించిన అవశేషాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలా మనం చూడవచ్చు. అవి గోడల మీద ఉన్నటువంటి అవి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. రైట్, మధ్య మధ్యలో కొన్ని పూల కుండీలతోటి మొక్కలు ఉంచారు. ఇట్లా మేమే కాకుండా చాలామంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. ఆదివారం కావటం, దానికి తోడు ఎక్కువ టైము అయిపోతూ ఉండడంతో మిగతా ప్రదేశాలు సందర్శించుకొని ఈ ప్రదేశానికి వచ్చేలాకి టైము అయిపోవడంతో అందరూ ఒకసారి రావడంతో అది బాగా బిజీగా క్రష్గా ఉంది. అక్కడ గుంపులుగా ఉన్నారు జనం అంతా కూడా. బయట ఉన్నవి అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే అక్కడ గోడల మీద కొన్ని అంటించున్నారు. ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపించారు మాకు. చూడండి, అక్కడ బయట వైపు ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి అక్కడ బుద్ధుడికి సంబంధించినవి కొన్ని అక్కడ గోడల మీద ఉంచడం జరిగింది. అయితే మధ్య మధ్యలో ఈ పూల కుండీలు అనేవి అట్రాక్షన్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ బయట బుద్ధుడి యొక్క విరిగిపోయినటువంటి మొండెం, తల లేనటువంటి మొండెం ఉంది. అలా ఇక్కడ పాద ముద్రలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్దాం అనుకుంటే బయట బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంత క్లోజ్ అయినట్టు ఉంది దారి. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంది. బయట ఉన్నటువంటివి చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. వీళ్ళంతా కాలేజీ పిల్లలు. సరే అని వెనక మా స్కూల్ పిల్లలంతా కూడా ఒక స్నాప్ తీసుకుందామని అక్కడ కూర్చున్నారు. ఒక చిన్న ఫోటో తీసుకొని లోపలికి బయలుదేరాం. లోపల అవి బాగా చూడటానికి కూడా అంత టైం లేదు, ముందుకు నెట్టేస్తూ ఉన్నారు. వెళ్ళండి టైం అయిపోతుందని. ఒకసారి మీరు చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఎద్దు కూడా అక్కడ తాకకుండా దాన్ని క్లోజ్ చేసేసారు. అలాగే బుద్ధుడివి విరిగిపోయినటువంటి వాటిని అక్కడ పొందుపరిచారు. ఇట్లా ముందుకెళ్ళే కొంది అన్నీ కూడా అటువంటివే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది మరి. సరే, అలా ముందుకెళ్తూ ఉన్నాం. అప్పట్లో ఎంత కళ మరి ఎలా చేశారో మరి ఆ రోజుల్లో. ఇక్కడ జంట విగ్రహాలు లాగా ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఏవో ఉంచారు. ఇక్కడ గాజు దాంట్లో ఇక్కడ రాసి ఉందా ఏంటి అనేది గమనించండి. మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమున్నాయి అనేది నోట్ చేసుకుందామన్నా కూడా మనకు అంత టైం లేదు. అందుకని వీడియో తీశాను, మళ్ళీ చూడొచ్చని. వీటిని అబ్జర్వ్ చేయండి, అవేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. కొండలు, మట్టి పాత్రలు, ఎముకలు అలాంటివి ఉన్నాయి అక్కడ. సరిగా చూడని వాళ్ళు అక్కడ బుద్ధుని ఇది చక్రం లాగా ఉందో చూడండి. ఇక్కడ కూడా ఉంది చూడమ్మా. అలా గమనించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ముందుకి ఇక అయిపోయినాయి. ఇక ఇక్కడ ఏదో మధ్యలో ఉంది పూర్ణ కుంభం లాగా. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇవి క్లియర్గా చూపించడానికి అడ్డుగా ఉన్నారు, అందువల్ల చూపించలేకపోయాను. సరే, ఎలాగైనా వాటిని తీయాలనుకున్నాను. పిల్లలు అయితే మధ్యలో ఉన్నది ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. హాయ్ చెప్తున్నారు. అదేంటి అని అడిగారు. ఇక
ఇది చూడటానికైతే పూర్ణ కొమ్ములాగా ఉంది. చుట్టూ అయితే కొన్ని స్టిక్ చేశారు. అవి దానికి చుట్టూ సరిగ్గా అలా చూసుకొని ఇక్కడ ఒక పెద్దది ఉంది, బుద్ధ పాదం అని చెప్పి రాసి ఉంది ఇక్కడ. సరే, ఎట్టకేలకైతే వెళ్ళమంటున్నా కూడా దాన్ని తీయటానికైతే నేను ముందుకు వచ్చాను. మళ్ళీ అవి తీశాను, అక్కడ ఉన్నవన్నీ కూడా. ఇక్కడ కూడా ఉన్నాయి హారం, అలాగే కొన్ని ఎముకలు, కొన్ని ఇవి ఉన్నాయి. అవి టోటల్గా మొత్తానికి ముగించుకొని బయటకు వచ్చాం. తర్వాత బయటకు వచ్చాక అమరావతి స్తూపానికి సంబంధించి అక్కడ ఉందంటే అక్కడికి వచ్చాం. అక్కడ అమరావతి మహా చైత్యం అని చెప్పి ఉంది, అది చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం. అయితే ఈ అమరావతిలో గౌతమ బుద్ధుని అవశేషాలని పూజల నిమిత్తమై పొందుపరిచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం అని చెప్తున్నారు. ఇది ఒక పర్యాటక ఆకర్షణ. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం, క్రీస్తు శకం 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది బౌద్ధము క్షీణతతో మరుగున పడి 1797లో మరలా ఇది వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలో, నాగిని ప్రతిమల రూపురేఖల్లోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకి ఈ శిల్పకళ అనేది విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాల వలన బ్రహ్మలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి 4 దశలను ఇక్కడ తెలుపుతూ ఉంది. శాసనాలు, శిల్పాలు, స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నైలో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. అమరావతి స్తూపం అవశేషాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమరావతి స్తూపం దగ్గర చుట్టూ కూడా అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అందు ముఖ్యంగా కృష్ణానది లోయలో బౌద్ధ మతం మౌర్య కాలం నుంచి కూడా పరిడవిల్లింది. అమరావతి అంటే ధరణికోట అంటాం. బట్టిప్రోలు, జగ్గయ్యపేట, బేతవోలు, ఘంటసాల, శాలిహుండం ఈ మొదలైన చోట్ల ఇక్కడ స్తూప నిర్మాణం జరిగింది. అయితే కార్బన్ డేటింగ్ ద్వారా అమరావతి పట్టణం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిందని తెలిసింది. స్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం, క్రీస్తు శకం 3వ శతాబ్దంల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడింది. అయితే ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలో విశిష్ట స్థానం పొందిన ఆంధ్రపురియే ధాన్య కటకం, అంటే నేటి అమరావతి అనమాట. ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవిత కాలం నుండి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలు అందుకుంది. అయితే మరుగున పడినటువంటి చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దంలో వెలుగు చూసింది. వెలుగు చూసిన తర్వాత దీన్ని దీపాల దిన్నెగా పిలిచారు. పెద్ద దెబ్బని తవ్వి దీపాల దిన్నెగా పిలిచిన దీంట్లో పెద్ద దెబ్బని తవ్వి 1797లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చారు ఒక వ్యక్తి. ఆయన పేరు కల్నల్ అనమాట. కల్నల్ కోలిన్ మెకంజీ అంటారు ఆయన్ని. అయితే ఈ అమరావతి ధరణికోట పరిసరాల్లో చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించినాయి. క్రీస్తు పూర్వం 4 నుంచి 3 శతాబ్దాల నాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్తంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచ్చట నాగా, యక్ష తెగల జనపదం అంటే గణతంత్ర రాజ్యం ఉండేదని తెలుస్తూ ఉంది. ఇక బౌద్ధ భిక్షువు చరిత్రకారుడు తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుని ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు. బహుశా ఈ కారణం వల్ల బుద్ధుని మరణానంతరం అమరావతిలో గొప్ప స్తూప నిర్మాణం జరిగి ఉండవచ్చు. మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనంద గోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీ నవాబులు వరుసగా ఈ ప్రాంతాన్ని పాలించారు. అయితే 4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ధరణికోట ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక స్థానం వహించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మేము ఈ స్తూపం చుట్టూ కూడా అవశేషాలు, బుద్ధుని స్తూపం యొక్క అవశేషాలు చూసుకుంటూ అలా ముందుకి వచ్చేసాం. అయితే అలా ముందుకి వచ్చేసిన తర్వాత పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. గుర్తుగా ఉంటాయి ఇంత దూరం వెళ్ళినందుకని. అయితే ఇక్కడ ఫోటోలు తీసుకొని అలా ఫోటోలు తీసుకోవడానికి అందరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టే క్రమంలో ముందు చూస్తూ ఉంటే ఇక్కడ దారి ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాం. ఇలా ఫోటోలు దిగాము. అయితే పిల్లలు కూడా చక్కగా సహకరించారు, ఏమీ ఆటంకం కలిగించకుండా అందరూ కూడా
పిలవగానే వచ్చి కూర్చున్నారు, డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఫోటోలు దిగాం. తర్వాత బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాము, కానీ అప్పటికే అక్కడ చీకటి పడిపోయింది. ఇది ఆచార్య నాగార్జునుడిదమ్మ. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము. అయితే బుద్ధుడి దగ్గరికి మళ్ళీ బస్సులో బయలుదేరి అక్కడికి వెళ్ళాము. అక్కడ బాగా చీకటి అవడంతో ఫొటోస్ తీయడానికి వీలు కాలేదు, ఆ వీడియో కూడా తీయడానికి వల్ల కాలేదు. అందుకని ఆ లైటింగ్ వెలుతురులో కొన్ని ఫోటోలు తీసుకున్నాం. అలా తీసుకొని ముందుకి బయలుదేరాం. ఇక ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.